డాక్టర్ గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ వైట్ డిశ్చార్జ్ సమస్య ఉంది. వైట్ డిశ్చార్జ్ ని ఎలా కంట్రోల్ చేయాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ వింధ్య గారు సమాధానం అందిస్తారు. వైట్ డిశ్చార్జ్ అనేది మామూలుగా పెద్ద మనిషి అయ్యి ముట్లు ఆగిపోయేంత వరకు అందరికీ వస్తుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఫస్ట్ మనము ఏది నార్మల్ వైట్ డిశ్చార్జ్, ఏది అబ్నార్మల్ అంటే ఏది ఇన్ఫెక్షన్స్తో కూడిన వైట్ డిశ్చార్జ్ అనేది ముందు దాని గురించి తెలుసుకోవాలి. నార్మల్గా ఎవరికైనా సరే ముట్టు వచ్చే ముందు కొద్దిగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. తర్వాత అండం రిలీజ్ అయ్యేటప్పుడు అంటే మెన్సెస్ వచ్చిన తర్వాత 14 రోజుల నుంచి 17వ రోజు వరకు మీకు చిన్నగా వైట్ డిశ్చార్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని వైట్ డిశ్చార్జ్ నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటాం. అంటే ఫిజియలాజికల్ గానే మన బాడీలో హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్ అని చెప్తాం దీన్ని. ఇది జనరల్ గా తీగలాగా ప్యూర్ అంటే కలర్లెస్ గా ఉంటుంది, లేకపోతే కొద్దిగా మైల్డ్ వైట్ కలర్ లో ఉంటుంది. దీంతో పాటు మీకు జనరల్ గా దురద పుట్టదు, అంటే ఇచ్చింగ్ ఉండదు, వాసన ఉండదు. ఇవి ఏమీ లేకపోతే ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటారు. ఇది నార్మల్ కిందే లెక్క అవుతుంది. కాబట్టి మీరు దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎక్సెస్ గా ఉన్నట్టు అనిపిస్తే మీరు అక్కడ అది సేఫ్ సెన్సిటివ్ ఏరియా అంటాము. ఆ సెన్సిటివ్ ఏరియాలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు డెటాల్ రాయటము, పసుపు రాయటము, కొంతమంది కర్డ్ కూడా రాస్తారు. అట్లాంటివి ఏమీ చేయకూడదు. ఓన్లీ జస్ట్ పెరీనియల్ హైజీన్ అంటాం. జస్ట్ వామ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. జస్ట్ దానికి పౌడర్స్ వేయడం అట్లాంటివి ఏమీ చేయొద్దు. ఒకవేళ మీకు ఇవి కాకుండా మీకు గనక వాసన వస్తుంది వైట్ డిశ్చార్జ్లో, బ్రౌన్ కలర్లో ఉంది వైట్ డిశ్చార్జ్ అనుకుంటే దాన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తే దానికి గనక చూపించుకొని ట్రీట్మెంట్ గనక ఓరల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాదు, వైట్ డిశ్చార్జ్లో పెరుగులాగా గడ్డలు పెడుతుంది, మీకు చాలా దురద పెడుతుంది, వాసన వస్తుంది అనుకుంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. దానికి కూడా వెజైనల్ టాబ్లెట్స్ ఇస్తారు, ఇస్తే తగ్గిపోతుంది. ఒకవేళ మీకు ఈ వైట్ డిశ్చార్జ్ పెరుగులాగా పడే ఫంగల్ వైట్ డిశ్చార్జ్ కనుక మీకు ఎక్కువగా వస్తుంది అంటే ఎన్నిసార్లు వస్తుంది ఇయర్లో అనేది, మీ బాడీలో ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, షుగర్ లెవెల్స్ ఏమన్నా ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేమన్నా ఉన్నాయా, ఇట్లాంటి వాళ్ళలో రికరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా రికరెంట్గా వచ్చే వాళ్ళలో మేము సప్రెసివ్ డోసెస్ ఇస్తాము. ఇది ఫంగల్ డిశ్చార్జ్గా అవుతుంది. కొంతమందికి నార్మల్గానే తెల్లగానే ఉంటుంది కానీ చాలా ఎక్కువ డిశ్చార్జ్ వస్తుంది. అట్లాంటి వాళ్ళల్లో గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అంటాము. ఆ సర్విక్స్కి ఒకసారి స్మియర్ తీయించుకోవాల్సి వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. ప్యాప్ స్మియర్ ఒకసారి తీయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి మైల్డ్ ఇన్ఫెక్షన్ సర్విక్స్లో ఉండే అవకాశం ఉంటుంది. వీటికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ తగ్గట్లేదు అంటే దెన్ వాళ్ళకి ఐస్ థెరపీ అని ఒకటి చేస్తాం, క్రయోథెరపీ. దానివల్ల ఆ పుండు మానిపోయే అవకాశం ఉంటుంది. ఆ పుండు మానిపోతే మీకు తెల్లబట్ట అయ్యేది కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ గర్భసంచి ముఖద్వారం మీద పుండు ఉంటే మీకు తెల్లబట్ట చాలా ఎక్కువగా వస్తుంది కానీ జిల ఉండదు, దురద ఉండదు. దీంతో పాటు బ్యాక్ పెయిన్ సివియర్గా వస్తుంది. ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నట్టయితే ఆ పుండుకి కనుక మీరు ఐస్ థెరపీ చేయించుకుంటే మీకు రిలీఫ్ చాలా ఉంటుంది. ఇవేవి కాకుండా మీకు తెల్లబట్ట అవుతుంది కానీ సివియర్ పెయిన్ అబ్డోమెన్ ఉంది అంటే కడుపులో నొప్పి ఉంది, హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే కూడా సివియర్ పెయిన్ ఉంది అంటే ఇది ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం. అంటే గర్భసంచి చుట్టుపక్కల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము. ఈ చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు తొందరగా చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండి మీకు ఫర్దర్గా ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము తక్కువ అవుతూ పోతూ ఉంటుంది.